హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిడీస్ వ్లాగ్స్. ఇవాళ మా అత్తమ్మ చేసే కాకరకాయ ఫ్రై చూడండి. దానికోసం చెక్కు తీసి కట్ చేసిన కాకరకాయ, పసుపు, ఉప్పు, కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండు కొబ్బరి పొడి, కాకరకాయ ముక్కలు, ఉప్పు పసుపు వేసి కలపాలి. ఇవి అరగంట నాననివ్వాలి. తర్వాత బాగా పిసికి కొన్ని వాటర్ పోసి ముక్కలు పిసికి వాటర్ లేకుండా గట్టిగా పిండి బౌల్లో వేసుకోవాలి. సీడ్స్ కూడా రిమూవ్ చేసేయాలి. ఒక విత్తు కూడా ఉండొద్దు, తీసేయాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కాకరకాయ ముక్కలు డీప్ ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు కొద్ది కొద్దిగా కలర్ టర్న్ అవుతున్నప్పుడు వాటిని రివర్స్ చేస్తూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా కలర్ చేంజ్ అయింది. ఇంకా చేంజ్ కావాలి, క్రిస్పీగా కావాలి, బ్రౌన్గా క్రిస్పీగా కావాలి, కొద్దిగా బ్రౌన్ కావాలి. తీసి మళ్ళీ వేస్తాను కదా, మళ్ళీ కాకరకాయ ముక్కలు బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసి క్రిస్పీగా బ్రౌన్గా కావాలి, కొద్దిగా బ్రౌన్గా. తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఉన్న ఆయిల్ అంతా వంచేసి కొద్దిగా ఉంచుకొని అందులో కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఫస్ట్ కరివేపాకు ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఫ్రై చేసిన కాకరకాయ ముక్కలు వేసి చిన్న మంట పైన ఫ్రై చేస్తూ తగినంత ఉప్పు, కారం వేసి ఫ్రై చేయాలి. చిన్న మంట మీద చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఆడకుండా ఉంటుంది. ఇది కొద్దిగానే వేస్తాం కదా, పచ్చి కొబ్బరి వేస్తాం కదా, ఉప్పు పీల్చుకుంటుండొచ్చు కదా. స్టవ్ ఆఫ్ చేయాలి. ఫ్రై చేసినట్టు ఇది పచ్చిగా లేదు, మరి కొంచెం పచ్చిగా కొంచెం డ్రై ఉంది, వేగిపోతుంది. ఈ కాకరకాయ ఫ్రై పప్పుచారుకి, పప్పుకి సైడ్ డిష్గా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి, చేదు కూడా ఉండదు. వాటర్లో కడిగాం, పిసికాం కదా, కొద్దిసేపు నానబెట్టి ఉండదు చేదు. ఓకే, కాకరకాయ ఫ్రై రెడీ. వేగిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్. కొబ్బరి వేగిందా? ఉడుకుకి ఏగిపోతుంది, బంద్ చేద్దామా? మా అత్తమ్మ చేతి కాకరకాయ ఫ్రై రెడీ.